సరస్వతి మేడం, రాజు పిల్లలు ఆటోని తోస్తూ ఉంటే అటుగా వెళ్తున్న అమర్ అది చూసేసి, మనోహరి కారు ఆపు, అక్కడ ఆటో ఆగిపోయినట్లుంది, నేను సహాయం చేసి వస్తాను అని అమర్ ఆటో దగ్గరికి వస్తారు. ఎవరండి మీరు అని అమర్ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే అరే అమరేంద్ర గారు అని సరస్వతి మేడం వస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా మనోహరి అక్కడికి వస్తూ ఉంటుంది. దాంతో సరస్వతి మేడం అమర్ ముందుకు రాకుండా ఆటోలో ముసుగు కప్పుకొని కూర్చొని ఉంటుంది. అనాథ పిల్లలు సార్, మా మేడంకి తెలిసిన వాళ్ళు ఎవరో ఫండ్స్ ఇస్తామంటే అడగడానికి వెళ్తున్నాము అని చెప్పడంతో, ఓ అవునా, మీ డీటెయిల్స్ ఇవ్వండి, నేను మనీ పంపుతాను. ఆకలితో ఉన్న ఈ వయసులో పిల్లలకి మనం సహాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అని రాజుగారితో అమర్ డీటెయిల్స్ తీసుకుంటారు. సరే మేము తోస్తాము అని అమర్ కూడా తోస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది. మనోహరి నువ్వు కూడా తొయ్ అని అమర్ చెప్తాడు. సరస్వతి మేడం కూర్చున్న దగ్గరికి వచ్చి తోయబోతూ ఉంటుంది. ఎవరండి ఈవిడ ఆటోలో అలాగే కూర్చొని ఉంది, ఆవిడ్ని దిగమని చెప్పండి అని మనోహరి అంటే, మా మేడం గారు ఒంట్లో బాగోలేదు అందుకే ఆటోలోనే కూర్చుంది అని ఆయన చెప్తాడు. అయితే ఏంటి, దిగుమనండి, తొయ్యాలంటే కష్టం కదా అని మనోహరి అంటుంది. అయ్యో ఇప్పుడు నేను దిగితే ఈ మనోహరి నన్ను గుర్తుపడుతుందే అని ముసుగు కప్పుకొని ఆటోలో మూల కూర్చున్న సరస్వతి మేడం టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహరి ఆవిడికి ఒంట్లో బాగోలేదని చెప్పారు కదా, నువ్వు ఇంకేమీ మాట్లాడుకు కానీ నువ్వు తొయ్యి అని అమర్ చెప్తాడు. అయితే మనోహరికి అక్కడ ఉన్నది సరస్వతి మేడమే అన్న డౌట్ కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది. ఆటో స్టార్ట్ అవటంతో వాళ్ళు వెళ్ళిపోతారు. నాకెందుకో ఆ ఆటోలో ఉన్నది సరస్వతి మేడమే అని అనిపిస్తోంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అదేంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు, అరుంధతి మేడం నాతో మాట్లాడిందంటే నమ్మవేంటి అని రాథోడ్ అంటాడు. సరే రాథోడ్ కూర్చో, నీళ్లు తీసుకొస్తాను. అది సరే కానీ ఇవి ఎన్ని వేల్లో లెక్క పెట్టి చెప్పు రాథోడ్ అని బాగి వేళ్ళు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటి మిస్సమ్మ, నేను అరుంధతి మేడంతో మాట్లాడానంటే నువ్వు నమ్మటం లేదు కదా, నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా అని రాథోడ్ అంటాడు. చనిపోయిన వాళ్ళు నీతో ఎలా మాట్లాడతారు రాథోడ్, ఇప్పుడు నువ్వు ఇలా అడగటం చూస్తుంటే ఖచ్చితంగా తలకేదైనా దెబ్బ తగిలి పిచ్చి పట్టిందేమోనని నిజంగా అనిపిస్తోంది అని బాగి అంటుంది. నేను నిజమే చెప్తున్నాను మిస్సమ్మ, ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారు, అరుంధతి మేడం ఇక్కడిక్కడే తిరుగుతున్నారని చెప్పారు కదా అని రాథోడ్ అంటే, కానీ స్వామీజీ ఇక్కడిక్కడే తిరుగుతున్నారని చెప్పారే కానీ నీతో మాట్లాడతారని చెప్పరు కదా రాథోడ్, అలా ఎలా మాట్లాడతారు, సరే బయట ఏం జరిగిందో చెప్పు అని బాగి అడగటంతో రాథోడ్ మొత్తం వివరిస్తాడు. అది సంగతి, నువ్వు అక్కతో మాట్లాడావు కదా, అందుకే అక్క నీతో మాట్లాడినట్లు నువ్వు ఊహించుకున్నావు, ఇదంతా నీ భ్రమ అని బాగి చెప్పడంతో, అంతేనా మిస్సమ్మ, ఇంకా అరుంధతి మేడం నిజంగానే నాతో మాట్లాడారని నేను ఎంత సంతోషపడ్డానో, ఇదంతా నా ఊహ అన్నమాట. సరే మేడం గారి ఫోటోకి ఒకసారి దండమైన పెట్టుకొని వస్తాను, ఆ రూమ్ కీస్ ఎక్కడున్నాయి మిస్సమ్మ అని రాథోడ్ అడగటంతో, పైనున్నాయి పద వెళ్దాం ఇస్తాను అని బాగి అంటుంది. తాళాలు తీసుకొని ఆరు ఫోటో ఉన్న గదిని తెరవబోతూ ఉంటుంది. అయితే తాళాలు రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ గది తాళాలు అప్పుడప్పుడు స్టక్ అవుతూ ఉంటాయి మిస్సమ్మ, ఇలా ఇవ్వు నేను ఓపెన్ చేస్తాను అని రాథోడ్ ఓపెన్ చేసేస్తాడు. అప్పుడే చిత్ర అక్కడికి వచ్చి, అదేంటి బాగి ఆరు ఫోటోని చూస్తే ఇంకేమైనా ఉందా, ఈ మనోహరి ఎక్కడా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రాథోడ్ లోపలికి వెళ్ళగానే వెంటనే చిత్ర బాగిని పక్కకు తోసేసి తలుపుకి అడ్డుగా నిలబడి ఉంటుంది. ఏంటి చిత్ర ఏం చేస్తున్నావు, అసలు నాకెందుకు అడ్డుగా నిలబడ్డావు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు మీరేం చేస్తున్నారు, ఈ గది తలుపుల్ని తెరవకూడదు, ఆరు ఫోటోని చూడకూడదని బావగారు చెప్పారు కదా అని చిత్ర అంటుంది. చూడండి మేడం, పిల్లల్ని చూడొద్దని చెప్పారు, పెద్దవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా చూడొచ్చు అని రాథోడ్ చెప్తారు. అయినా ఆ మాట నీకెవరు చెప్పారు రాథోడ్, ఎవరూ కూడా ఈ గది తలుపుల్ని తెరవకూడదు చూడకూడదు, నువ్వు కూడా బయటికి వచ్చేసేయి రాథోడ్ అని మొక్కుకుంటున్న రాథోడ్ని చిత్ర అరుస్తూ ఉంటుంది. అయినా నేను ఫోటో చూడకూడదని ఎందుకు చిత్ర అడ్డుగా నిలబడ్డావు అని బాగి అంటుంది. నేనెక్కడ అడ్డుగా నిలబడ్డాను, నువ్వే తలుపు దగ్గర నాకు ఎదురుగా నిలబడ్డావు, నువ్వు ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళు, అప్పుడు నేను నీకు అడ్డుగా నిలబడినట్లు ఏమాత్రం అనిపించదు, వెళ్ళు పక్కకు అని చిత్ర అంటుంది. రాథోడ్ మొక్కింది చాలు, ముందు బయటికి రా అని చిత్ర అంటుంది. అలాగేనంటూ రాథోడ్ బయటికి రాగానే చిత్ర చాలా కంగారు పడిపోతూ తాళాలు వేసేస్తుంది. చిత్ర, ఎందుకు నువ్వు అంతలా కంగారు పడిపోతున్నావు అని బాగి అడుగుతూ ఉంటే, నేనెక్కడ కంగారు పడుతున్నాను, మా ఊర్లో దీన్నేమి కంగారు అనరే, మీ ఊర్లో కంగారు అంటారా, నాకేమీ అర్థం కావటం లేదు అని చిత్ర తాళాలు వేసుకొని వెళ్ళిపోతుంది. అదేంటి రాథోడ్, నేను ఈ రూమ్లో చూడకూడదు ఏముంది, ఇప్పుడు చిత్ర అప్పుడు మనోహరి, నేను చూడకూడంది ఖచ్చితంగా ఏదో అక్కడుంది, అదేంటో తేల్చేయాలి అని బాగి అంటుంది. అయినా చిత్ర కంగారు పడ్డాని ఎక్కడైనా కంగారే అంటారు కదా, మరి తనెందుకు అలా మాట్లాడి వెళ్ళింది, సరే చూస్తా చూస్తా అని బాగి అనుకుంటూ ఉంటుంది.
తర్వాత సరస్వతి మేడం అమర్ వాళ్ళ ఇంటి బయట నిలబడి, ఇదే అమరేంద్ర వాళ్ళ ఇండ్లు. ఇందాక మనతో మాట్లాడాడే ఆయనే అమరేంద్ర అని రాజుగారికి చెప్పటంతో, అదేంటండి మరి ఇందాకే విషయం మాట్లాడి ఉంటే సరిపోయి ఉండేది కదా అని ఆయన అంటాడు. లేదు, పక్కన ఒక యమగండం ఉందిలేండి. ఇప్పుడు ఆయన ఇంట్లో లేకపోయినా కూడా ఆయన రెండో భార్య భాగమతి మనకు సహాయం చేస్తారు. ఆవిడ్ని వెళ్ళి కలుద్దాం అని వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే చిత్ర బాల్కనీలో నిలబడి మనోహర్‌కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. చిత్రం చూసేసిన సరస్వతి వార్డెన్, అయ్యో! ఈ రాక్షసి కూడా ఇక్కడే ఉందేంటి? యమగండాలన్నీ కూడా ఈయన ఇంట్లో చేరాయి. ఇప్పుడు దీనికంట పడినా కూడా చాలా ప్రమాదమే. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. మీరు మాత్రమే వెళ్ళండి అని సరస్వతి మేడం బయటే ఉండి వాళ్ళని లోపలికి పంపిస్తుంది. ఓహ్! ఈ చిత్రం చూసి ఆవిడ లోపలికి రాలేకున్నట్లుంది గుప్తా గారు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనో, నీకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయవేంటి అని చిత్ర ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. నేను ఫోన్ తీయటం లేదంటే బిజీగా ఉన్నానని అర్థం, తెలుసుకోలేవా అని మనోహరి అంటే, నేను ఎన్నిసార్లు చేస్తున్నానంటే ఎంత ఇంపార్టెంటో నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని చిత్ర చెప్తూ ఉంటుంది. సరే ఏంటో చెప్పు అని మనోహరి అంటే, అప్పుడే వాళ్ళు గార్డెన్‌లో నడుస్తూ వస్తూ ఉంటారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చిత్ర ఫోన్ పెట్టేసి, ఏయ్! ఎవరు మీరు? ఎందుకు నేరుగా లోపలికి వస్తున్నారు? ఆగండి అంటూ చిత్ర వాళ్ళ దగ్గరికి వస్తుంది. మేము అనాథాశ్రమం నుండి వస్తున్నాం. ఫండ్స్ కోసం భాగమతి గారిని కలవాలి. వేరే వాళ్ళు ఆవిడ పేరు చెప్తే వస్తున్నాము అని అతను చెప్పడంతో, ఏయ్! ఏం పని పాటలేదా? మీకోసం మేమేమైనా డబ్బులు సంపాదించి పెట్టుకున్నామా? మర్యాదగా వెళ్ళండి అని చిత్ర తిడుతూ ఉంటుంది. చూడండి గుప్తా గారు, అది ఎలా మాట్లాడుతోందో అందరూ అలాగే అనుకుంటే మేము ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాళ్ళం. అది కూడా అది గుర్తుకు పెట్టుకోవటం లేదు అని ఆరు అంటుంది. అప్పుడే బాగి అక్కడికి వచ్చి, ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటే, చూడు బాగి, ఇవన్నీ నీకు అనవసరం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. మీరు ముందు వెళ్తారా లేదా అని వాళ్ళని అరుస్తూ ఉంటుంది. అమ్మ, మేము అనాథాశ్రమం నుండి వస్తున్నాము. మేము భాగమతి గారిని కలవాలి అని అతను చెప్తాడు. నేనేనండి భాగమతిని, రండి లోపలికి అని బాగి పిలుస్తుంటే, చూడు బాగి, నీకు ఇవన్నీ అనవసరం. వీళ్ళని పంపిస్తావా లేదా అని చిత్ర అంటే, చూడు చిత్ర, ముందు నువ్వు కాస్త ఊరుకో, మీరు రండి అని చిత్ర వైపు ఒక్క చూపు చూడడంతో ఇక చిత్ర సైలెంట్ అయిపోతుంది. వాళ్ళని లోపలికి తీసుకొచ్చి, ఇవిగోండి స్నాక్స్ తీసుకోండి అని బాగి పిల్లలకి ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి అని బాగి అడగటంతో, వీళ్ళు అనాథ పిల్లలమ్మ, ఫండ్స్ లేక వీళ్ళకి అన్నం పెట్టడం కూడా చాలా ఇబ్బంది అవుతోంది. ఏమైనా సహాయం చేస్తారేమోనని వచ్చాము అని ఆయన చెప్పడంతో, సరే ఎంత కావాలి అని బాగి అడగటంతో, వీళ్ళ ఆకలి తీర్చమని, వీళ్ళ మొత్తం అవసరాలు చూడమని అడగటం అన్యాయం కదమ్మా! మీకు తోచినంత సహాయం చేయండి అని చెప్పటంతో, సరే అని బాగి లోపలికి వెళ్తుంటే, చూడు బాగి, ఇది ఉమ్మడి ఆస్తి. ఎవరి పర్మిషన్ లేకుండా నువ్వు ఇవ్వటానికి వీల్లేదు అని చిత్ర అడ్డుపడుతూ ఉంటుంది. చూడు చిత్ర, ఏదైనా సహాయం చేసేటప్పుడు భర్త అనుమతి తీసుకోవాలని నాకు చాలా బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఇస్తున్నది నా శాలరీ డబ్బు కాబట్టి ఎవరి పర్మిషన్లు నాకు అవసరం లేదు. అయినా బయటి వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో నువ్వు కాస్త చూసి నేర్చుకో అని బాగి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది.